హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూసినట్లుగానే ఇందులో పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుంది కదా. అయితే కొత్త మార్పులు, కొత్త విధానం అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇప్పటివరకు ఏ జిల్లాలో ముందుకు ఇవ్వడం జరిగింది, ఇంకా ఏ జిల్లాలకు ఇవ్వలేదు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా అప్డేట్స్ అంటే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. అది చేసే ముందు ఇక ఆసరా పెన్షన్ వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే మనకు రాష్ట్ర కేబినెట్ అయితే భేటీ కావడం జరిగింది. మార్చి 16 నుండి మార్చి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయన్నమాట. ఈ మేరకు రాబోయే శాసనసభ బడ్జెట్ షెడ్యూల్ అయితే తెలంగాణ ముఖ్యంగా మంత్రివర్గం ఖరారు అయితే చేయడం జరిగిందనమాట. సో ఇందులో ప్రధానంగా మార్చి 17, 18 తేదీలో గవర్నర్ ప్రసంగం అయితే ఉండబోతుంది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 6 గంటల పాటు కొనసాగిన కేబినెట్ సమావేశం అన్నమాట. ఇందులో చాలా రకాల నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగిందంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా మంది ప్రతి నెల కూడా అనర్హులు అనేది ఉన్నారనమాట. ఇక ప్రతి నెల కూడా పెన్షన్లు అనేది పొందుతున్నారు. ఈ తరుణంలోనే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ వాడుకుంటుంది అనమాట. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా ఏఐ టెక్నాలజీ అనుసంధానం చేయడంతో అనర్హులుగా ఉంటే వెంటనే గుర్తించి వారి అందరికీ కూడా తొలగిస్తున్నారు కదా. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు మొత్తం 11 రకాల పెన్షన్లు, 43 లక్షల పెన్షన్లు అయితే పొందుతున్నారు. ప్రతి నెల కూడా ప్రజాధనం వృధా అవుతుందని చెప్పేసి మొత్తానికి అనర్హులను గుర్తించడం, ఇక లోకల్గా అయితే ఇక ముఖ్యంగా అది గుర్తించడంలో లోటుపాట్లు ఎదురవుతున్నాయని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని పథకాలకు అమలు చేసినట్లయితే ఇక ఈజీగా గుర్తించడం జరుగుతుందని చెప్పేసి ముఖ్యంగా ఆసరా పెన్షన్లు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు చేస్తూ కూడా మరి పెన్షన్ పొందుతూ 2 రకాల పెన్షన్ వారిని గుర్తిస్తారు. అదేవిధంగా ఏదైతే ఎంతో భూమి 8 ఎకరాలు ఉందా, 10 ఎకరాలు ఉందా, విలాసవంత పరిస్థితి ఎలా ఉంది, వారి కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఆసరా పెన్షన్ వీళ్ళకి ఇవ్వాలా లేదా, సో ప్రభుత్వం నుంచి ఇవన్నీ కూడా క్లియర్గా డేటా అనేది తీసుకొని ఉందన్నమాట. ఇది గతంలో చూసినట్లయితే ఆసరా పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కొంతమంది ఏంటంటే చనిపోయినా కూడా వారికి లైవ్లో వారికి అప్డేట్ అనేది కాకపోవడంతో ప్రతి నెల కూడా అవి అప్డేట్ చేయకుండా అలాగే ఉండేసి పంచాయత్ సెక్రటరీ ఇక ఉన్నతాధికారులు చేతివాటం చేస్తూ ఇలా పెన్షన్ల సొమ్ము కాజేసిన వైనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా తెలంగాణలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. ఏఐతో ఇక అన్ని ఏదైతే అంటే ముఖ్యంగా సబ్సిడీ కావచ్చు, రుణాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు అన్నిటికీ ఏఐ టెక్నాలజీ వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సన్నద్ధం అయితే కావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మాన్యువల్గా 20,000 మందిని అలా ఎంక్వైరీ చేస్తే దాదాపు 2 నుంచి 3,000 మంది అయితే వచ్చారు. ఒక 10% అయితే ఉన్నారు. కాబట్టి ఈ లెక్కన చూసుకున్నట్లయితే చాలా మంది అనర్హులు అయితే ఉన్నారు. నెల పెన్షన్లు అనేది మనకు అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నెల పెన్షన్ 23వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారనమాట. కొన్ని జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ పెన్షన్ పైసలు అనేది తీసుకోవడం అయితే జరిగిందనమాట. కొన్ని జిల్లాల్లో అయితే ఇంకా ఇవ్వలేదు అంటున్నారు. సో ముఖ్యంగా ఏ జిల్లాలకు ఇవ్వబోతున్నారు ఏంటి, ఇప్పుడు చాలా జిల్లాలు అయితే ఇవ్వలేదు అని అంటున్నారు. మాకు ఎప్పుడు వస్తుంది ఆ జిల్లాలకు సంబంధించి అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. ఇందులో వచ్చేసి ఆదిలాబాద్ కావచ్చు, అదేవిధంగా కొమరం ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు, పెద్దపల్లి జిల్లాలు, కామారెడ్డి. సో ఇప్పటికైతే కొన్ని జిల్లాలకు అప్డేట్ కావడం జరిగింది. ఈ రోజు కొన్ని జిల్లాలకు అయితే అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, హన్మకొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మేడ్చల్, హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి, ఇక వికారాబాద్, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు అయితే అందిస్తున్నారు అనమాట. కొన్ని చోట్ల దాదాపుగా ఒక 50% అనేది కంప్లీట్ కావడం, కొన్ని చోట్ల కొన్ని జిల్లాలో అయితే దాదాపుగా 90% కంప్లీట్ అయింది. కొన్ని చోట్ల ఇవ్వలేదు అంటున్నారు. కాబట్టి ఒకసారి పెన్షన్లు అనేది ఇస్తున్నారు, పోస్ట్ ఆఫీస్లో జమ అవుతున్నాయి, కొంతమందికి ఏమో బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. కాబట్టి వారు ఉన్నారా లేరా, పైసలు తీసుకొచ్చారా, వారు వెళ్తేనే ఏ టైంకి వెళ్తున్నారు ఏందనేది తెలుసుకుంటాను. మాకు పైసలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది, మన చేతికి అయితే ఇస్తారు. కాబట్టి ఇది ప్రస్తుతం ఈ నెలకు సంబంధించి మనకు పాత పెన్షన్లు అనేది 2,016 రూపాయలు, అదేవిధంగా 4,016 రూపాయలు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు. ఇక బడ్జెట్ సమావేశాల్లో భాగంగా దీనిపైన సంచలన నిర్ణయం తీసుకొని కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నారు. అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి.